ప్రైజ్ అడగా ప్రైజ్ కొంచెం అట్లా ఇట్లుండాలి. ప్రైజ్ అలా ప్రైజ్ పేరేం పేరు ఉండే నీ పేరు? మొత్తం వల్ల రాజ్పాల్. రాజ్పాల్ గారు. మరి మనతో సహవాసం చేస్తున్నప్పటి నుంచి మీరు భూమి కొరకు చెప్పి కనీసము ఒక 10 సంవత్సరాల ముందే అవుతుంది. అప్పుడు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం జరిగింది ఒకసారి చెప్పండి. 30 గుంటల భూమి కర్రపల్లిలో ఉంది. అయితే ఇదే స్థలంలో అప్పుడు చిన్నగా మనకు గుడిసెలాగా ఉండే. ఇదే స్థలంలో అదే మొదటిసారి ఈ స్థలంలో మేము కూర్చుండి ప్రార్థన ఒక బుక్కులో మీరు రాయమన్నారు. ఏమనంటే మీ సమస్యలు ఏదైతే ఉన్నారో అది రాసి అన్నప్పుడు నేను నా సమస్య 30 గుంటల భూమి పట్ట కావాలి. అది ఎన్నో రోజుల నుండి ప్రయత్నం చేస్తాను, మేము కావడం లేదు. దాని కొరకు ఆ రోజు నోట్బుక్లో మీరు రాసుకున్నారు, పట్ట కావాలి, పాస్బుక్ రావాలని మీరు రాసుకున్నారు. ఆ రోజు మొట్టమొదటి ప్రార్థన ఇదే స్థలంలో ప్రారంభించినాం. ఇప్పుడు అది 10వ నెల 2025 ఆ రోజున పాస్బుక్ రావడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అంటే దేవుడు ఎట్లా కార్యం చేసిన అనుకుంటున్నావు? మనము డైలీ చేసే ప్రార్థనతోటి అని చెప్పేసి అనుకుంటున్నారా? డైలీ చేసి దేవుడు నీకు మధ్యలో గ్యాప్ ఇచ్చినాడు ఇక్కడికి రావడానికి. అయినా మీరు చేస్తుంటేనే కదా అది కార్యం, దేవుడు కార్యం చేసింది. అంటే మీరు గ్యాప్ ఇచ్చినా కానీ మేము ప్రార్థన చేసి ఉంటారని నేనైతే నమ్ముతున్నా. ఎందుకంటే మన బుక్కులో రాసుకున్న ఎవరు కూడా మేము అంటే నిర్లక్ష్యం చేయము. అందరి కోసం ప్రార్థన తప్పకుండా చేస్తాము. ఒకటి. రెండవది కూడా ఇప్పుడు మన అల్లపక్షి విషయం కూడా ఏదో చెప్పారు కదా, అది కూడా చెప్పండి ఒకసారి. అల్లపక్షి కూడా ఒక కేసు విషయంలో, సింగరేణి కేసు నా విషయంలో ఏమైందంటే నాకు డేట్ ఆఫ్ బర్త్ ఎక్కువ పడ్డది కంపెనీలో. అయితే నా నిర్లక్ష్యం వల్ల అప్పుడు ఏమైందంటే నేను తర్వాత పోతలే అని అనుకొని నిర్లక్ష్యం చేసిన. లాస్ట్ మూమెంట్లో పోయినా, కేసు వేయడం జరిగింది అల్లపక్షితో. అయితే ఏమైందంటే ఇది అతడు డబ్బులు ఇంత అమౌంట్ అవుతాయి, పెద్ద అమౌంట్ అవుతాయి చెప్పడం జరిగింది. నేను ఎందుకంటే అయితే అవుతుంది కదా అనే ఉద్దేశంగా అయినా పెద్ద మొత్తం అయినా కానీ నేను ఒప్పుకొని డబ్బులు ఇచ్చిన. కానీ అది ఏంటంటే ఇక జడ్జిమెంట్ కొంచెం వేరే రకంగా వచ్చింది, మనకు వ్యతిరేకంగా. అంటే చివరికి వచ్చినావు నువ్వు లాస్ట్ మూమెంట్లో అని జడ్జి చెప్పడం జరిగింది. అదే ముందు ఒక 2 సంవత్సరాల ముందు వస్తే జరుగు, నీకు లాస్ట్కి వచ్చినావు కాబట్టి కొట్టేసింది అన్నట్టు, వ్యతిరేకంగా వచ్చింది. అయితే అదే డబ్బులు తిరిగి అల్లపక్షి గారి లాయర్ గారిని నేను అడగడం జరిగింది. ఏమనంటే, మరి సార్ మీరు తీసుకున్నాను, నువ్వు అన్న అమౌంట్ నేను ఇచ్చిన, ఎందుకంటే మీరు నన్ను ఖచ్చితంగా మీరు మన కేసు గెలుస్తుంది అని చెప్పడం జరిగింది. అదే ఉద్దేశం కొద్దీ నేను అన్న అమౌంట్ అంతా ఇచ్చిన వల్ల ఆయన కేసు మనకు వ్యతిరేక వచ్చింది. ఆయన బాధపడలే, ఒక అంతకు మంచిగా అనుకున్నా నేను కూడా, ఎందుకంటే చెప్పలేము. అయితే ఇక ఏంటంటే ఇక ఆయన అల్లపక్షి పైసలు ఇవ్వడం ఉండదు, ఎందుకంటే నేను కూడా సార్లకు ఇచ్చిన పైన నేను ఖర్చు పెట్టుకున్నా కదా, ఖర్చులు అయినాయి అని అనడం జరిగింది. డబ్బులు అడిగితే నేను కూడా చాలాసార్లు ఏం చేయాలో, లాయర్కి పెట్టిన పైసలు తిరిగి రావడం కష్టం అన్నారు చాలామంది, మధ్యవర్తి ఏం చేయాలని రోజు ప్రార్థనలు పెడతాను. నేను ప్రార్థన చేసిన అతని గురించి. మళ్ళీ నేను మీ దగ్గరకు రావడం. అయితే ఇంకొకటి విషయం ఏంటంటే, నాకు ఈ జడ్జి ఎప్పుడైతే జడ్జిమెంట్ వ్యతిరేకంగా వచ్చిందో అప్పుడు నేను కొంచెం ప్రార్థన మానేసిన. నాకు దేవుడు న్యాయం చేయలేదు మనిషి. ఇక నేను ప్రార్థన కూడా చేస్తలేదు, గుడి కూడా పోలే ఒక 2-3 వారాలు. ఇక నేను పోవాలనుకున్నా, డిసైడ్ చేసుకున్నా.
కానీ ఏదో ఒక 3 వారాలు, 2 వారాలు, 4 వారాలు అయింది పోక. ఒక దైవజనుల రూపకంగా వస్తాడు. అదే నేను ఆలోచిస్తాను. దైవజనులు కనబడతాను, దైవజనురాలు కనబడ్డది, ఇంకో కనబడతాను, నాకు అర్థమవుతుంది. ఎందుకంటే దేవుడు నేను విడిచిపెడతలేడు. బాగా ఆలోచించుకుంటాను. అయినా నేను వదిలిపెడతాను, పోతలేను గుడికి. అనుకోని సంఘటన ఆ రోజు మీరు దుకాణాల కాడికి వచ్చిండు. కానీ దేవుడు మీ ద్వారా తోలిచ్చిండు వాడికి. అంటే నేను అనుకుంటాను కొన్ని కార్యాలు మనుషులను పంపి దేవుడు కార్యాలు చేస్తాడు. అయితే ఆ రోజు నేను ఎందుకు మీరు దుకాణాల కాడికి వచ్చిండ్రు, ప్రార్థనకు మనకు ప్రార్థన ఇంట్లో కోరిక, సహవాస కోరిక పెట్టిన ప్రతిరోజు జరగడం జరుగుతుంది. వస్తా అంటే నేను కూడా వస్తానని చెప్పిన. ఆ రోజు నుండి రావడం జరుగుతుంది. మళ్ళీ ఆత్మీయత వద్దుకుంటున్నా. ఆ రోజు ఎప్పుడైతే మన దగ్గరికి వస్తున్నానో మళ్ళీ నేను దేవుళ్ళు బలపడడం స్టార్ట్ అయింది. ఆ రోజు ఫస్ట్ వచ్చిన రోజు కానుండి మళ్ళీ నా ఆత్మీయత, ప్రార్థన అన్నీ దినదినం ఎదగడం జరిగింది. ఈ అల్లపక్షి గురించి ఆ రోజు మీకు ఇట్లా డబ్బులు తీసుకున్నాడు చెప్పడం జరిగింది. ఆ సమస్యలు ఏమున్నాయో చెప్పు, ఈ నోట్బుక్లో రాయమన్నారు మీరు. ఆ రోజు నోట్బుక్లోనే రాసిన ఆ సమస్య. నేను ఇది లాయర్ అల్లపక్షి గురించి, ఇంకో ఒకటి గురించి. అయితే మొన్న వారం క్రితం ఆ అల్లపక్షికి దగ్గరికి మేము డబ్బులకు పోతానని వెళ్ళినాం. గర్రపల్లి గ్రామంలో మా మధ్యవర్తి ఉండే అతని దగ్గర పోయి ఫోన్ చేయడం జరిగింది అల్లపక్షి గారికి. అల్లపక్షి గారు అంతకుముందు ఇవ్వడం కుదరదు కదా అన్నాడు. అట్టెట్లు ఇస్తారు, ఇవ్వడం జరగది అన్నాడు. అటువంటోడు ఇక్కడ ప్రార్థన అయ్యగారు, మీరు, మేము అందరం కలిసి అల్లపక్షి గురించి ఆ రోజు నుండి ప్రార్థన చేస్తున్నాం. అతని మనసు మార్చాలని, ఆయన హృదయం మార్చాలి, దేవుడు ఇచ్చేటట్టుకు మనసు కలిగించాలని మీరు ప్రార్థన చేస్తుండ్రు. ఆ రోజు ఇప్పటిదాకా కంటిన్యూ ఫోన్ చేసి రావడం, మేము వస్తున్నాము, ఈరోజు వస్తున్నాం మేము అని పోయడం. అల్లపక్షి గారికి ఫోన్ చేయడం జరిగింది. అతడే రాజేశ్వర్ గారు, ఇప్పుడు రాకండి, నేను పని మీద వెళ్తున్నా, నేను మాట ఇచ్చిన, మీరు మళ్ళీ ఇప్పుడు వచ్చి అట్టిగా పోతారు, నేను ఫోన్ చేస్తే వారం రోజుల దాకా తర్వాత మీరు రాండి అని చెప్పడం జరిగింది. అయితే నాకేందంటే ఈ ప్రార్థన, దైవజనుడు ప్రార్థన ప్రతిరోజు నేను వచ్చినా రాకున్నా ఉదయం, సాయంకాలం, మధ్యాహ్నం ప్రార్థన చేస్తుండు అల్లపక్షి గురించి. అతని మనసు మారాలని దేవుడు వేసే అతని మనసు మార్చిండని నేనైతే నమ్ముతున్నా. మార్చిండు. అతడు ఫస్ట్ ఎలాగా స్పందించిండో అతని మనసు మారింది, దేవునికి మారింది. ఆ మాట మాట్లాడలే, సరే మీరు రాండి, ఎందుకంటే మీరు అట్టిగా పోతారు, పోతారు, మీరు నేను ఫోన్ చేసినప్పుడు రాండి అనడం జరిగింది. మాకు కూడా సంతోషం జరిగింది. అక్కడ నుండి వచ్చి నేను అనుకున్నారు దేవుడు ఇది ఏసై చేసిన కార్యం. ఆమేన్. ఎందుకంటే అలాంటి కఠినంగా ఉన్న లాయరు ఇలాగా స్పందిస్తానంటే నేను అనుకున్నా, ఓహో ఇది అయ్యగారు శంకరన్న ప్రార్థన చేస్తుంది, కంటిన్యూ ప్రార్థన ఇన్నడు దేవుడు వేసాయా ఖచ్చితంగా హృదయాన్ని మార్చిండు. ఇంకా పైసలు ఇస్తాడు, ఇంకా ఎందుకంటే అది కూడా మారుస్తాడు దేవుడు, నేనైతే నమ్ముతున్నా. అందు గురించి ఇక నేను ఇప్పుడు వారం రోజుల తర్వాత వెళ్ళడం జరుగుతుంది. చాలా ఆమేన్. మంచి సాక్ష్యం ఇచ్చినవయ్యా. ఎందుకంటే మరి దేవుడు కూడా మన ప్రార్థన ఉద్దేశం కూడా మీరు భూమి మీద ఏది విడుదల చేస్తారో నేను పరలోకం గురించి విడుదల చేస్తున్నాడు. 2-3 ప్రార్థన చేస్తే వారి మధ్యలో దేవుడు ఉంటున్నాడు కనుక మరి మీరు కూడా సహవాసం రావడం అది దేవుని చిత్తమే కనుక మరి దేవుడు ఏం చేస్తలేడు అని చెప్పేసి మీరు అనుకున్న సమయంలో దేవుడు మళ్ళా నిన్ను బలపరచడానికి, ఎందుకంటే ఆయన ప్రణాళిక నీ పైన ఉన్నది కనుక దేవుడు మళ్ళా మన సహవాసాన్ని నడిపించిండు.
కనుక మరి ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వందనాలు. ప్రతిరోజు మన దగ్గర మరి కుటుంబాల ఒక ప్రార్థన ఉజ్జీవ కూడిక అనేది మేము చేస్తున్నాము. ఎవరైనా ఏ సమస్యలు అనేది మాకు రాసిచ్చినట్లయితే మేము ప్రార్థన రోజు చేస్తుంటాం. దీనికి సంఘము భేదం అంటూ ఏం లేదు. ఎవరైనా రావచ్చు, మీ ప్రార్థన అవసరం మాకు ఇవ్వచ్చు, మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మన అందరి ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతం జరిగిస్తాడు. కనుక ఈ అంత్యకాలంలో ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనది. కనుక మరి రాజుపాల్ గారి జీవితంలో చూసినట్లయితే మరి 10 సంవత్సరాల నుంచి మాతో సహవాసంలో ఉన్నాడు. తన కొన్ని పరిస్థితులలో రాకుండా కానీ మేము మాత్రం విడిచిపెట్టకుండా ప్రార్థన చేశాము. కానీ ఆ ప్రార్థన చూడండి ఈరోజు ఎంత ప్రభావముగా, ఏదైతే మరి భూమి పట్ట అనేది మాకు చెప్పిండు, మరి దేవుడు అద్భుతంగా ఆ పట్ట విషయంలో మేము భారంగా ప్రార్థన చేశాము. పాస్టర్ అమ్మ గారు, నేను కానీ ఇప్పుడు పట్ట అయింది. మరి పాస్బుక్ కూడా ఎప్పుడొస్తుందో అని చెప్పేసి అన్నాడు. ఒక 2-3 రోజులకి పాస్బుక్ ఖచ్చితంగా చెప్పేసరికి నేను కూడా చాలా ఆశ్చర్యపోయాను. తర్వాత మళ్ళా ఆ యొక్క మరి లాయర్ విషయంలో కూడా మరి అద్భుతంగా ఆ లాయర్ మనసును దేవుడు మార్చిండు ప్రార్థన ద్వారా చెప్పిండు. చాలా సంతోషం. కనుక మరి మీరు కూడా ఒక తీర్మానం చేసుకోండి. ఏమనంటే ఇలా సమస్యలతో ఉన్న వారిని మన దగ్గరికి తీసుకురండి, మనం ప్రార్థన చేద్దాము, అందరి ప్రాబ్లమ్స్ అన్ని ప్రభు తీరుస్తా అంటాడు. కనుక మరి సాక్షిని బట్టి నేను దేవుని మయపరుస్తున్నాను. కనుక ప్రార్థనతో అంటే ఎవరైనా అవసరతలతో బాధలతో మీరు మరి బాధపడుతున్నట్లయితే మరి మీకోసం ప్రార్థన చేసే మేము ఉన్నాము. రండి, కలిసి ప్రార్థన చేద్దాం. మీ జీవితంలో దేవుడు చేసే అద్భుతాలు చూడండి. ఈ కొద్ది యొక్క సాక్ష్యాన్ని ప్రభు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.